రణ్వీర్ సింగ్ పై బాలీవుడ్ పగబట్టిందండి. ఒక రకంగా ఆయన్ని వెలేశారు మన లాంగ్వేజ్ అయితే, లేదంటే క్యాజువల్ గా చెప్పుకోవాలంటే నాన్ కోఆపరేటివ్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీ 3 ఏళ్ల పాటు బ్యాన్ విధించింది. రణ్వీర్ సింగ్ తో కలిసి ఎవరూ నటించకూడదు, అతని సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, ఏ డైరెక్టర్ గానీ ఏ ప్రొడ్యూసర్ గానీ ఏ ఆర్టిస్టులు గానీ అతని సినిమాలకి కోఆపరేషన్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి కారణం ఏంటంటే డాన్ 3 సినిమా అని చెప్పి బాలీవుడ్ లో ఉన్నటువంటి ఫర్హాన్ అఖ్తర్ చెప్తా ఉన్నారు. జావీద్ అఖ్తర్ వాళ్ళ అబ్బాయి, ఆయన నటుడు, డైరెక్టర్ కూడా. డాన్ 3 సినిమాని రణ్వీర్ సింగ్ తో తీద్దాం అనుకో. అసలు డాన్ 1, 2 షారుఖ్ ఖాన్ తో తీశాడు కదా, మూడోది డాన్ 3 ఎందుకు రణ్వీర్ సింగ్ తో తీయాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం జరిగింది? సాధారణంగా ఒక సినిమా అనుకున్న తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగేటప్పుడు కొంత ఖర్చు పెడతారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ ఏదో జరుగుతుంది, ఖర్చులు అయ్యాయంటే నమ్మొచ్చు. కానీ 2022లో అనుకున్న సినిమా 26 వరకు కనీసం సెట్స్ మీదకి వెళ్ళలేదు అంటే 45 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావని చెప్తున్నావు. 45 కోట్ల రూపాయలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలవ్వకుండా ఎలా ఖర్చు పెట్టగలిగావు అనేది ఒక పాయింట్. పైగా ఈ 45 కోట్లు నువ్వు ఖర్చు పెట్టానని చెప్తున్నావు కాబట్టి నేను 10 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని రణ్వీర్ సింగ్ చెప్తున్నాడు. అయినా అబ్బా వద్దు, మాకు అవసరం లేదు, మేము ఒప్పుకోము అని చెప్పి అంటూ ఉన్నాం. అదొకటను. ఈ ఫర్హాన్ అఖ్తర్ అనే అతను కోర్టుకు వెళ్లకుండా తెలివిగా వ్యవహరించారు. సాధారణ కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? ఏమంటే మీ ఇద్దరు సినిమా అనుకున్నారు, ఏదో అనివార్య కారణాల వల్ల స్క్రిప్ట్ నచ్చకో లేదా కథలో మార్పులు అడిగో మరే ఇతర కారణాల వల్ల మీ ఇద్దరికి ఏదో సమస్య వచ్చింది, సినిమా ఆపుదామని అనుకుంటున్నారు. సో అతనికి కూడా ఇష్టం లేదు కాబట్టి ఆపేయచ్చు అని చెప్పి ఎక్కడ రణ్వీర్ సింగ్ వైపు కోర్టు తీర్పిస్తుందోనని వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా తెలివిగా FWICE, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ యూనియన్ దగ్గరికి వెళ్ళారు. ఈ యూనియన్ దగ్గరికి వెళ్లి ఆ యూనియన్ చైర్మన్ తో పంచాయతీ పెట్టించారు. పండిట్ అశోక్ యూనియన్ చైర్మన్. ఆయన ఏం చెప్పాడంటే 3 ఏళ్ల పాటు రణ్వీర్ సింగ్ బ్యాన్ విధిస్తుంది. ఇది అఫీషియల్ గా బయట ప్రపంచానికి కనిపించేటువంటి డాన్ 3 వివాదం, రణ్వీర్ సింగ్ ను బ్యాన్ చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. మనలో మనకి తెలిసినటువంటి అంశం బాలీవుడ్ లో జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి అనేది నేను చెప్తాను ఓపెన్ గా. దురంధర్ సినిమా అనేది పాకిస్తాన్ కి వ్యతిరేకంగా, దావూద్ ఇబ్రహీం కి వ్యతిరేకంగా తీయబడినటువంటి సినిమా. ఇండియన్ నేరేషన్ సినిమా, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా. దాని వల్లనే బాలీవుడ్ నటులు అంటే మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు, బాలీవుడ్ ఖాన్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళంతా రణ్వీర్ సింగ్ ని బలి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఈ సినిమాకి డాన్ 3 సినిమాతో ముడిపెట్టారు. దురంధర్ సినిమా సక్సెస్ అయిపోయింది, 2 పార్ట్లు వచ్చింది, కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు సరైన హిట్ లేని రణ్వీర్ సింగ్ ఒక్కసారిగా బాలీవుడ్ లో పెద్ద హీరో అయిపోయి RSS మోహన్ భాగవంతుడు కలుస్తున్నాడు, అయోధ్య రామాలయానికి వెళ్ళాడు, సెంట్రల్ గవర్నమెంట్ తో కాస్త క్లోజ్ గా ఉంటున్నాడు, ఇండియన్ నేరేషన్ దేశభక్తి కలిగినటువంటి సినిమా తీశాడు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్నాడు, దావూద్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు సినిమాని చిత్రీకరించాడు, ఆ సినిమాలో ఈయన యాక్ట్ చేశాడు. ఇది బాలీవుడ్ లో నడుస్తున్నటువంటి కథ. సరే, దురంధర్ సినిమాని బాలీవుడ్ లో ఉన్న ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయలేదు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా అప్రిషియేట్ చేయలేదు. అప్రిషియేట్ చేసింది ఎవరంటే కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా. బాలీవుడ్ వీళ్ళు ముగ్గురే బతుకున్నారా? మిగిలిన వాళ్ళు లేరా? వాళ్ళు ఎందుకు దురంధర్ సినిమాను అప్రిషియేట్ చేయలేకపోయారు? ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా సినిమాను అప్రిషియేట్ చేయలేదు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఇంకా ఉన్న ఖాన్లు ఎవరు కూడా సినిమాను అప్రిషియేట్ చేయలేదు. చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, హృతిక్ రోషన్ తో సహా, ఎవరు దురంధర్ సినిమాను అప్రిషియేట్ చేయలేదు. కారణం ఏంటంటే బాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి అంశం. డి గ్యాంగ్ బాలీవుడ్ కి ఫండ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ దుబాయ్లో ఎస్టేట్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎవరిస్తున్నారు? బాలీవుడ్ ఎందుకు ఒకరి మీదే ఆధారపడి నడుస్తోంది? ఒకప్పుడు జాస్మిన్ ధునా బాలీవుడ్ లో ఉన్న డి గ్యాంగ్ భయపడి నేను సినిమాలు వదిలేశాను అని చెప్పారు. రీసెంట్ గా సాక్షి శివానంద్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. ఈ బాలీవుడ్ లో ఉన్నటువంటి అండర్ వరల్డ్ కి భయపడి నేను సినిమాలు వదిలేశాను, పేమెంట్ మొత్తం వాళ్లే చేస్తున్నారు, సినిమా మొత్తం పూర్తిగా వాళ్ళ అండర్ కవర్ లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏ చెప్తే అదే బాలీవుడ్ లో జరుగుతుంది. ఇది బయట ప్రపంచానికి తెలిసిన అంశం. ఇప్పుడు ఈ దురంధర్ సినిమా రణ్వీర్ సింగ్ తీసిన తర్వాత అతన్ని వ్యతిరేకించడానికి గానీ లేదా అతనికి సినిమా అవకాశాలు రాకుండా బ్యాన్ చేయడానికి గానీ మరే ఇతర కారణాలైనా సరే ప్రస్తుతం బయటకు ప్రపంచానికి కనిపించేది నిజం కాదు. అక్కడ నిగూఢమైన రహస్యం అయితే ఇదే. డి గ్యాంగ్ బాలీవుడ్ కి ఫండ్ ఇస్తుంది, వాళ్ళు ఏం చెప్తే అది జరగాలి. ఇక్కడ పాకిస్తాన్ వ్యతిరేకించినా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమాలు తీసినా, మరే ఇంకా ఏది చేసినా సరే యాక్షన్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అందుకని ఫర్హాన్ అఖ్తర్ కోర్టుకు వెళ్లకుండా ఈ FWICE యూనియన్ దగ్గరికి వెళ్ళాడు. ఇతన్ని 3 ఏళ్ల పాటు బ్యాన్ విధించారు. చూసారా, ఒక అగ్ర హీరోగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో
టప్మని తన కెరీర్ మీద ఒక దెబ్బ కొట్టేశారు. 3 సంవత్సరాల పాటు ఇతనికి సినిమాల్లో అవకాశాలు లేకపోతే ఒక హీరో కనుమరుగైపోడా, అతని ఫేమ్ ఏమైపోతుంది, అతని ఫ్యాన్స్ సినిమా రాకపోతే ఏమైపోతారు, నిరాశపడిపోతారు. ఈ 3 సంవత్సరాలు ఏమైపోతుంది సినీ గ్లామర్. సినిమాల్లో రెగ్యులర్ గా ఉంటేనే గుర్తింపు లేదు ఈ రోజుల్లో హీరోలకి. 3 సంవత్సరాల పాటు బ్యాన్ విధించడం అంటే సాధారణమైన విషయం. ఈ విషయం మీద బాలీవుడ్ లో ఉన్న నటులందరూ మాట్లాడారు. కేవలం దురంధర్ లాంటి సినిమా తీయడము, RSS చీఫ్ మోహన్ భాగవత్ ను కలవడం, లేదా అయోధ్య రామాలయానికి వెళ్ళడము, ఇండియన్ నేరేషన్ సినిమాలు తీయడము, పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమాలు తీయడము, దావూద్ ఇబ్రహీం ను వ్యతిరేకించడం, ఇలాంటి అంశాల వల్ల ఒక హీరోని తొక్కేస్తాను, హీరో కెరియర్ ని తొక్కేస్తాను ఎలా కుదురుతుందండి? నాకు అర్థం కాదు. దీనిని ఎకనైనా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక అతను అలానే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అలాంటి పరిస్థితి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరగవచ్చు. ఏముంది, కుంగిపోతే హీరోలు లైఫ్ లో ఒక మంచి స్టార్డమ్ వచ్చింది అనుకున్న సందర్భంలో దెబ్బ పడితే ఆటోమేటిక్ గా అతను మానసికంగా దెబ్బతింటాడు. ఆ తర్వాత ఆగమైపోతుంది లైఫ్. ఇలా చేసి బాలీవుడ్ లో భారతదేశానికి సంబంధించిన భక్తి సినిమాలు లేదంటే దేశభక్తి సినిమాలు రానివ్వకుండా చేస్తుంది. గతంలో కూడా ఎలా తీసుకొచ్చినటువంటి హీరోలందరినీ తొక్కేసి అమితాబ్ బచ్చన్ ఎలా హీరో అయ్యాడో మన అందరికీ తెలియదా? ఇందిరాగాంధీ గారి హయాంలో. ఒకసారి ఆ హిస్టరీ మీకు తెలియకపోతే చదవండి. తర్వాత ఖాన్లు బాలీవుడ్ ని ఆలలేదా? ఇప్పుడు ఆ సాంప్రదాయం కాస్త కనుమరుగైపోతుంది, తొలగిపోతుంది అనుకున్న నేపథ్యంలో ఎవరైతే గట్టిగా సినిమా తీసి ఇప్పటి వరకు ఏదైనా సినిమా వచ్చినా, బ్రహ్మాస్త్రం లాంటి సినిమాలు ఏమైనా వచ్చినా ఇండియన్ నేరేటివ్ తో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అవి బ్లాక్ బస్టర్ అవ్వలేదు, కోట్ల రూపాయలు గ్రాస్ కొట్టలేదు, కలెక్షన్స్ వసూలు చేయలేదు. ఇది కలెక్షన్స్ వసూలు చేసింది, జనాల్లోకి బాగా వెళ్ళింది, పార్ట్ 2 వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ కి వ్యతిరేకమైనటువంటి సినిమా. అందుకని దురంధర్ సినిమాలో నటించిన రణవీర్ సింగ్ ని టార్గెట్ చేశారు అని చెప్పి అనేక మంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను రీసెంట్ గా దీని మీద ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో. రణవీర్ సింగ్ కి బాలీవుడ్ లో రెస్పెక్ట్ తగ్గిందా? దానికి మన సోదరుడు ఒక అతను, అతని పేరు నాకు గుర్తులేదు, ఆయన ఏం కామెంట్ పెట్టాడంటే, బ్రో బాలీవుడ్ లో అలాంటి పరిస్థితి ఏం లేదు, నువ్వు వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం బాలీవుడ్ లో లేని పని గొడవలు పెట్టొద్దు అన్నాడు. నేను ఆ వీడియో చేసిన కరెక్ట్ గా 3 days తర్వాత బాలీవుడ్ లో రణవీర్ సింగ్ పైన బ్యాన్ విధించి ఇది పరిస్థితి. అందుకని లేటెస్ట్ అప్డేట్ మీ ముందుంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఆ వీడియో చూసిన వ్యక్తులు, ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు మీ అభిప్రాయం ఏంటి? అసలు రణవీర్ సింగ్ పై బ్యాన్ విధించడం కరెక్ట్ అంటారా, కాదంటారా? నేను చెప్పినట్టుగా డి గ్యాంగ్ వల్లనే బ్యాన్ విధించారా, పాకిస్తాన్ కి వ్యతిరేకం అవటం వలన, లేదా డాన్ 3 వివాదమే కరెక్ట్ అంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియోను ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.